ఆళ్లగడ్డలో అధికారులనే కిడ్నాప్ చేశారట. సాక్షి ఈ కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. పాల డైరీ సొసైటీ ఎన్నికల విధులకు వెళ్తున్న అధికారిని కిడ్నాప్ చేసిన ఘటన నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. వీళ్లతో పాటు ఉన్న మరో ఎన్నికల అధికారి దొండగుల నుంచి తప్పించుకుని పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు విజయ పాల డైరీ సొసైటీ ఎన్నికల్లో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని బాచ్యాపురం, రుద్రవరం, నగళ్లపాడు గ్రామాల్లోని పాల సేకరణ కేంద్రాల అధ్యక్ష డైరెక్టర్ల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. 3 గ్రామాల ఎన్నికల నిర్వహణకు నగళ్లపాడుకి జగన్మోహన్ రెడ్డి, రుద్రవరానికి శరత్ కుమార్, బాచ్యాపురానికి మధుని నియమించారు. శుక్రవారం వీళ్ళ ముగ్గురు నంద్యాల నుంచి ఒకే వాహనంలో ఆళ్లగడ్డకి చేరుకున్నారు. 4 రోడ్ల సెంటర్లోని ఓ హోటల్ టిఫిన్ చేస్తున్న కొందరు దొండగులు అక్కడికి వచ్చి పాల కేంద్ర ఎన్నికలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులు మీరేనా అని ప్రశ్నించారు. మిమ్మల్ని మేడం, టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ రమ్మంటున్నారంటూ జగన్మోహన్ రెడ్డి, శరత్ కుమార్ని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పక్కన ఉన్న మరో అధికారి మధు వాళ్ళకి కనిపించకుండా లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన అనంతరం మధు భయాందోళనతో పట్టణ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పారు. కాగా ఉదయం 8 గంటల కిడ్నాప్కు గురైన ఎన్నికల అధికారులు ఆచూకీ చీకటి పడే వరకు తెలియలేదు. వీళ్ళని ఎమ్మెల్యే ఇంట్లోనే బంధించినట్టుగా చర్చ జరుగుతుంది. ఘటన మీద పట్టణ సీఐ యుగంధర్ను వివరణ కోరితే కిడ్నాప్కు సంబంధించి తమకు ఎట్లాంటి ఫిర్యాదు అందలేదని చెప్పడం గమనార్హం అన్నట్టు వార్తను హైలైట్ చేసింది.